యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక పాట వినొచ్చాను. అసలు చీరలు అమ్మడానికి వచ్చాను కానీ ఒక్క మాట అమ్మ గురించో, అయ్య గురించో చెప్పాలనిపిస్తుంది. నిజంగా అండి ఈరోజు ఈ జీవితంలో, ఈ దేశంలో పుట్టి మనం అమ్మ అని పిలవగలుగుతున్నాం అమ్మవారిని అన్న, ఈశ్వర అని పిలవగలుగుతున్నాం పరమేశ్వరుడిని అన్న, ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఈ భూమి మీద పుట్టడం అయితే మరెంత పుణ్యం ఉంటేనో ఆ పరమేశ్వరుని తలుచుకోగలుగుతామండి. భగవంతుడిని ఎంతసేపు కోరికల కోసం కాకుండా అసలు ఆ నామాన్ని మనలో జపించి, తప్పించి పిలిచే భాగ్యం కలిగించినందుకు మనం ఎప్పటికీ ఆ భగవంతుడి చరణ సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రతి నిమిషం ఆ నామాన్ని తలుచుకునే భాగ్యం ఇవ్వమని కోరుకుంటే చాలండి. ఈ జన్మ ఎత్తినందుకు ఈ ఆత్మకి సార్థకత చేకూరుతుంది. అమ్మ గురించి చెప్పాలనిపించి ఎవరని మాటలు మాట్లాడేశాను. వద్దొద్దు, మనం చీరలు అమ్ముకుందాం. మీరు రాదమ్మ బిజినెస్ చీరలు. ఈరోజు పట్టు చీరలు, ఉప్పాడ పట్టు, కంచి పట్టు, బెనారస్ పట్టు, ఇక్కత్ పట్టు, డిఫరెంట్ గద్వాళ్ళు, డిఫరెంట్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చాను. ఇది డాలర్ బుట్టీస్ శారీస్ నేను ఇదివరకు చాలా సేల్ చేశాను కదా, అందులోనే బుట్టీస్ డిఫరెంట్గా ఫ్లవర్స్ని ఇచ్చారండి. కాఫీ కలర్కి సిల్వర్ కలర్ బోర్డర్స్లో ఎల్లో కలర్ కాంబినేషన్, పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్, అంతే. ఒక అసలు డిఫరెంట్గా కావాలి, యూనిక్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మీ రాధమ్మ సెలెక్షన్ ఖచ్చితంగా ఈ చీర ఏదో ఇన్ని చీరల్లో ఏదో ఒక చీర మీ మనసుకి హత్తుకుంటుంది. కానీ నా దృష్టిలో అయితే ప్రతి చీర ఒక యూనిక్ పీస్ అండి, అంతే. ఇంక అసలు వీటి గురించి కాంబినేషన్స్ గురించి ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చూసి అమ్మ కోసమో నా కోసమో ఏదో విధంగా కొనుక్కుని ఉన్నాను కదా నేను. అందుకని మీకు అందమైనవి చూపించాలి, అందమైనవి అమ్మాలి నేను ఉన్నంతకాలం. బాగుంది కదా? ఎవరికైనా నచ్చితే ఇది ఒక ఫోటో తీసి పెట్టండి. ప్రైస్ కొంతవరకు 10 బిలో అయితేనే మెన్షన్ చేస్తామండి. 10 అబోవ్ కొనుక్కోగలమో అని అనుకున్న వాళ్ళు అడగండి, లేకపోతే ఆన్సర్ చేయలేమండి మేము. ఇది ఉప్పాడులోనే లాస్ట్ టైము ఒకసారి ఇచ్చాను. అందులో అదేంటంటే కంచి బోర్డర్స్ ఇచ్చారు, కానీ ఇందులో కడ్డీ బోర్డర్స్ ఇచ్చి సంపంగి కలర్ అనొచ్చండి. ఇది మంచి ఎల్లో, మ్యాంగో కాదు, సంపంగి కలర్కి నెమలి కంఠం కలరు గ్రీన్ అండి. ఇది నెమలి కంఠంలో కూడా బ్లూ గ్రీన్ 2 షేడ్స్ కలుస్తాయి కదా, అందులో ఒక మంచి గ్రీన్ అండి. మ్యాంగో బుట్టీస్ ఇచ్చి, కడ్డీ బోర్డర్స్ ఇచ్చి, మధ్యలో బుట్టీస్ డిఫరెంట్గా డిజైన్ చేశారు. దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ కలర్ ఇచ్చారు. మనం ఈ పళ్ళు ఇక్కడికి బ్లౌజ్కి కట్టింగ్కి కూడా చిన్న లైన్ ఇచ్చారు. ఇవి మాత్రం చక్కగా అందంగా బీడ్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు కదా, అలా చేయించుకోండి. ఈ చీర తీసుకున్న వాళ్ళకి చెప్పేస్తున్నాను, తీసుకోకపోతే అమ్మకి కట్టేస్తా. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది కూడా ఉప్పాడలోనే, ఉప్పాడలో ఇంకొక సారీ. ఇది ఖాదీ పట్టు అండి, ఖాదీ కాటన్ అండి. ఖాదీ కాటన్ సిమెంట్ కలర్కి ఇవి స్టార్టింగ్లో ఇచ్చేదాన్ని. నేను ఇది కట్టుకున్నట్టుందని, నా దగ్గర ఉంటుంది అనుకుంటాను ఈ చీర. దీనికి నేను కట్టుకున్న చీర ఆర్గాంజా. అడుగుతున్నారు కదా, ఫ్యాషన్ టాక్ బాగుందా? సిగ్గుపడుతున్న రాదమ్మ, అది సిగ్గులో ఉందా అని మాత్రం అనకండి. కొంచెం తక్కువ సిగ్గు మీ రాదమ్మకి. ఇదిగో, ఇది ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ అండి, చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, అలా ఇచ్చినట్టు ఇచ్చేసరి. ఇది చాలా ప్రైస్. ఆర్గాంజా సారీ మీద హాఫ్ లంగావని స్టైల్లో మొత్తం ఇదంతా ఇచ్చి స్కర్ట్ బోర్డర్ లాగా వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మట్టి గాజులు ఎల్లో కలర్, ఇందులో రెడ్ ఎల్లో కలుపుకుని వేసుకున్నా. బాగున్నానా? అమ్మ దగ్గర పూలు పెట్టుకున్నా, కుంకుమ పెట్టుకున్నా. ఇది రాదమ్మ ఫ్యాషన్ టాక్. ఎంత వెరైటీగా ఎవరు చెప్తారు? చీరలు చూపించుకుంటే ఇది గోల్ ఏంటి అంటారేమో ఎవరైనా. నేను గోల్ చేస్తా. ఇది చాలా బాగుందండి, ఖాదీ కాటన్. సరదాగా టైంపాస్గా చీరలు చూసే వాళ్ళకి 4 కబుర్లు అన్నమాట మధ్య మధ్యలో. ఇదంతా జామ్దాని అండి. ఇవి ఇంకొక నెక్స్ట్ లెవెల్ అండి. ఇది ప్యూర్ కాటన్ అండి. ఇవి పొందూరు కాటన్ అని వస్తున్నవి ఏంటంటే
2 కలర్ థ్రెడ్స్ కలిపి కలనేతలా ఇచ్చేసి అసలు అది పట్ట అన్నట్టు వచ్చేస్తుంది. ఇది కూడా అలా కనిపిస్తుంది కానీ ఇవి కాటన్సే అండి. తడిపితే మనకు వచ్చేస్తుంది ఇది ఒరిజినాలిటీ. అంత కాస్ట్లీ థ్రెడ్స్ వాడుతున్నారన్నమాట. ఇది బ్యాక్ సైడ్ నీట్ గా ఉంటుందండి జామ్దాని. ఆరెంజ్ కలర్ బార్డర్, రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారండి మనకి జనరల్ గా. సో ఇది మనం కట్ చేయించుకోవడమే. బ్లౌజ్ లేకుండా అయితే నాకు తెలిసినంత వరకు ఉండదు. దీనిలో మళ్ళీ గోల్డ్ కలర్ ఇది కూడా ఇచ్చాడు. అసలు ఇవండి వర్క్ చేయించుకుని బ్లౌజులు ఈ ఈ కలరే ఇందులో ఉంది అయినా కూడా థ్రెడ్ వర్క్ చేయించుకోండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రైసీ కదా సారీస్. వీటి వాల్యూ వేరు. ఇవి కట్టుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. పార్టీ ఇది కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి. ఇంకొకటి బెనారస్ నేను వర్క్ చేయించానని చెప్తున్నాను కదా, నేనే చేయించానండి. ఇది బోర్డర్స్ సారీ కండి, బోర్డర్స్ వర్క్ చేయించాను. ఇది బ్యాక్ సైడ్ రా సిల్క్ క్లాత్ తీసుకుని ఇలా కుట్టించి వర్క్ అయితే చాలా అసలు ఒక నీట్గా చేశారు మా వాళ్ళు. పైన కింద కూడా చేసాము. పళ్ళు అండి ఇది. దీనికి బ్లౌజ్ దీనిలో ఇచ్చింది చిన్నగా ఉందనిపించింది, తీసేసారో అందులో ఉంచేసారో, బ్లౌజ్ అయితే రాలేదు నా దగ్గరికి. అందుకని నేను ఈ బ్లౌజ్ని ఇలా మ్యాచ్ చేశానండి. మీరు ఇంకా నచ్చి ఇంకా పెట్టుకుంటానంటే దీనికి ప్రైస్ అలా పెరిగిపోతుందని నేను ఆపాను. ప్లస్ దీని మీద వర్క్ చేయించుకోవాలన్నా కూడా మనం మగ్గం వర్క్లో చేయించుకుంటా అండి, జర్దోసి వర్క్ కానీ ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అండి. మనకి 50,000 లక్ష రూపాయలు చీర కట్టుకున్న రేంజ్లో కనిపిస్తుంది. దీన్ని కూడా నేను రా సిల్క్ క్లాత్ కొని మొత్తం ఈ గోల్డ్ కలర్ వచ్చేలాగా నేను దీన్ని వేయించానండి. నాకు వాళ్ళు వేసి ఇచ్చే వరకు గోల్డ్ కలర్ కూడా మనకి వేస్తారని తెలియదు. అంతా ఈ కలర్ని మ్యాచ్ చేసుకుంటూ ఈ క్లాత్ని చేయించాను. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ప్రైస్ 20 దగ్గరకి కొనుక్కోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి, లేకపోతే సమాధానం చెప్పలేం. ఇవి బోర్డర్స్ వల్ల మనకు కొంచెం వెయిట్ వస్తాయి, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ దాని అందం. ఇంకా ఇది బెనారస్ కటాన్ పట్టులోనే కాఫీ కలర్కి గ్రీన్ బోర్డర్ అండి. ఇది బుటీస్ లీవ్స్ లాగా ఇచ్చి సారీ పళ్ళు అంతా ఇలా హెవీ డిజైన్ హాఫ్ మీటర్ ఇచ్చి బ్లౌజు సింపుల్గా బుటీస్ ఇచ్చారు. మీకు నచ్చితే దీన్ని కూడా ప్యాటర్న్ కింద చేయించుకోవచ్చు, లేదంటే వర్క్ చేయించుకోవచ్చు. శారీ మొత్తం కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇవన్నీ 1-2 సార్లు కట్టుకుని దాచేసి మన పిల్లలకు కూడా ఇచ్చేసేయచ్చండి. ఎప్పుడైనా సరే ఒక 10-20 ఇయర్స్ తర్వాత మాత్రం ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చుకుంటే ఇంకొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను వినటం జరిగింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఈ కాంబినేషన్ వెరీ రేర్ కాంబినేషన్స్ ఈ రోజు మాత్రం అన్ని, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కత్ పట్టు చూపిస్తా. ఇక్కత్ ఇది చంద్రకాంత్ కలర్ అనొచ్చు. మొన్న గ్రీన్ ఇచ్చాను కదా, అందులో ఇంకొక కలర్ అండి. ఇవి పటోలా డిజైన్స్ వస్తాయి కదా, అలా వచ్చేస్తున్నాయి. అందుకనే నేను అవి మరీ 30,000 40,000 అంతంత ప్రైస్ పెట్టలేక ఇవి కూడా నాకు ఆల్మోస్ట్ నాకు అలా కనిపిస్తున్నాయి. అందుకని ఎంజాయ్ చేయొచ్చు ఇవి కట్టుకుని అని నేను ఇవి తీసుకుంటున్నాను. ఈ చీరలో పళ్ళు అంతా లైన్స్ లాగా డిజైన్ చేశారండి. బ్లౌజు ప్లెయిన్ వస్తుంది. జనరల్గా మనకి శారీ అంతా ఎక్కువ ఉన్నప్పుడు ప్లెయిన్ ఇస్తారండి బ్లౌజు. చంద్రకాంత్ కలర్ అండి, షైనింగ్ కదా, కొంచెం డార్క్ ద్రాక్ష కలర్ అని కూడా అనొచ్చేమో. చాలా అంటే చాలా బాగుంది చీర. ఎల్లో కలరు, రామనీలం డిజైన్, వైట్ రెడ్, ఈ కాంబినేషన్స్ క్లాత్, ఈ ఫ్లవర్స్, నెమళ్ళు ఇవన్నీ కలిపి ఈ చీర అందం రెట్టింపు అయ్యనమాట. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అందులోనే ఇంకొక కలరు, ఇది మ్యాంగో ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్. అదంతా సింగిల్ కలరు, శారీ మొత్తం అంతా ఆల్ ఓవర్లా వచ్చింది. ఇది మాత్రం బోర్డర్ థ్రెడ్ ఇచ్చారు. పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో. నేను ఒక్కొక్కసారి పళ్ళులు వద్దంటేనే పళ్ళులు చూసి పడిపోతూ ఉంటాను. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇవి చాలా రీజనబుల్ ప్రైసెస్. బయట అయితే ఇవి 18, 19, 20 కూడా వాళ్ళే అమ్మే వాళ్ళే చెప్తున్నారు మనకి. కానీ నేను అంత రీజనబుల్ ప్రైసెస్లోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ చీరలు ఇక్కత్ పట్లు ఇవి నెక్స్ట్ లెవెల్. వీటిలో అండి
బోర్డర్స్ వచ్చి కూడా వస్తున్నాయి. నేను ఇంకా జరీ బోర్డర్స్లో తక్కువ తీసుకున్నాను. ఒకటి 2 సార్లు తెప్పిస్తే వెళ్ళలేదు కదా అని చెప్పేసి చేయలేదు. ఇలా ప్లెయిన్ అయితే కొంచెం తక్కువ ప్రైస్ పడుతున్నాయి. ఇంకా అందులో సింగిల్ నేత అండి ఇది. సింగిల్ నేతిలో ప్యారెట్ గ్రీన్కి ఇది మా చిన్నప్పుడు నేను డిగ్రీలో ఉంటే 1993లో కాంబినేషన్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. ప్యారెట్ గ్రీన్కి రాణి కలర్ మాట అప్పటికప్పుడు దిగింది. కంచిపట్టు లంగాలు ఓణీలు పిచ్చి పిచ్చిగా వేసేసుకునే వాళ్ళం. ఇది పళ్ళు, బ్లౌజ్ అంతా ప్లెయిన్ పింక్ వచ్చిందండి. బాగుంది కదా. ఒక రేంజ్ పైన, కింద పైన స్మాల్ బోర్డర్ వచ్చింది జరీ, కింద కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. బోర్డర్లో కూడా ఇక్కత్ డిజైన్ చేయటం వల్ల చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర నేను సరిగ్గా చూపిస్తున్నాను లేదో, ఇదిగో బాగుంది కదా, బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎందుకు నవ్వుకుంటున్నావు రాదమ్మా అనండి. నా నవ్వుకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, ఎలా చెప్పండి ఇప్పుడు. ఆనందం ఎక్కువైపోయి కూడా నవ్వుతున్నా మీరు రాదమ్మా. గద్వాల్ పట్టు వెరీ రేర్ కాంబినేషన్ లా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. సిల్వర్ కలర్, రెడ్ బుటీస్ సిల్వర్ కలర్ వచ్చినాయి, బోర్డర్స్ సిల్వర్ కలర్ వచ్చినాయి అండి. మంచి మిర్చి రెడ్. సో ఈ చీర ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత అందంగా ఉంది. ఈ కాంబినేషన్ లేకపోతే గద్వాల్ పట్టు చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కొనేసుకోవచ్చు. ఇది బ్లౌజ్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇంకేదో అయ్యిందన్నమాట, అదనమాట సంగతి. ఎక్కడికి వస్తాయి ఇవి, మనకి బోర్డర్స్ 2 ఉంటాయి. చీరలు చూపించడం రాని వాళ్ళందరూ చీరలు వేసుకొని తయారైపోతున్నారని తిడతారు ఎవరో ఒకరు. నేర్చుకుంటామండి, ఏది పుట్టుకతో రాదు, నడక కూడా రాదు కదా. అబ్బా ఏముందిరా బాబు కాంబినేషన్, దేవుడా ఎందుకయ్యా ఇంత అందమైన కాంబినేషన్ సృష్టించేస్తున్నారు వీళ్ళందరూ. చూడండి మన కళ్ళు మెరిసిపోవడానికి బాగుంది కదా, ఇంతే, ఇంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. మంచి మ్యాంగో ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్, సిల్వరు బూటీస్, ప్లెయిన్ బ్లౌజ్ వైలెట్ కలర్. ఇప్పుడు కంచిపట్టు చీరల్లోకి ఇవి కొంచెం తక్కువ ప్రైసెస్ పడతాయి, ప్రైసెస్ వేయలేదు, అలా స్టాక్ అలా వచ్చిందండి మనం తెచ్చింది. ఇది ఇంకొక చేయి కూడా పడలేదు, మీరు ఆదం చేయి తప్ప. నేత వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కవర్స్ నుంచి వచ్చిన వెంటనే మన చేతికి వచ్చినాయి, అక్కడి నుంచి మన ఇంటికి వచ్చినాయి, తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తాయి. అయితే మీ దగ్గరికి లేకపోతే హాస్యం అంటే చూసారా. ఇంక ఈ కలర్ కాంబినేషన్స్కి వర్ణించడానికి కూడా మాటలు, కొన్ని కలర్స్ అందట్లేదు అనమాట. ప్లెయిన్ సీ గ్రీన్ అండి, పళ్ళు బ్లౌజు బోర్డర్స్ గోల్డ్ జరీ తోటి. ఇవి కంచి రెప్లికాస్ కింద తీసుకోవాలండి మనం. ఇవి పవర్ లూమ్స్లోకే వస్తాయి, హ్యాండ్లూమ్స్ కాదు. అందుకనే మనకి ప్రైస్ అంత రీజనబుల్. మనం ఎప్పుడైనా సరే వీటిలో కూడా అండి 500 దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు, అవి అస్సలు బాగోవు. ఇవి కట్టుకోవచ్చు, శుభ్రంగా కట్టుకోవచ్చు, ఒక జీవిత కాలం పాటు మనం మెయింటైన్ చేసేయచ్చు, తర్వాత మన పిల్లలు కూడా కట్టుకోవచ్చు. నేనైతే అలాగే దాచేస్తున్నాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే వైలెట్ కలర్ అనొచ్చు ఇది, లేదంటే బ్రింజాల్ కలర్ అండి. మంచి వైన్ కలరా, మంచి కాంబినేషన్ అండి ఇది. మీకు కరెక్ట్గానే వచ్చేస్తున్నాయి వీడియోస్లో, అందుకే నేను ఇలా చూపించేస్తున్నా. ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్రైస్ మెన్షన్ చేసేస్తాను కాబట్టి ఫోటోలు తీసి పెట్టేసేయండి, నేను సర్దేసుకుంటానండి, లేకపోతే తర్వాత పెద్ద పని అయిపోతుంది మాకు. అదే పెద్ద సర్దేసేదాన్ని. ఇది కాటన్ చీర ఎవరో తీసుకున్నారు కదా, సేమ్ ఎల్లో మ్యాంగో ఎల్లోకి బేబీ పింక్ కాంబినేషన్లో కంచి పళ్ళు అండి, రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ పింక్ ప్లెయిన్ వచ్చింది, శారీ మొత్తం మ్యాంగో ఎల్లో, అడ్డంగా లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ వచ్చి బుట్టీస్ లీవ్స్ రావి ఆకుల్లాగా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఒక రేంజ్ అండి. ఇవన్నీ పట్టుకుని చూడడానికి కూడా నాకు ఆనందం అనిపించేస్తుంది, ఎవరు ఒంటి మీదకి వెళ్తాయో తెలియదు. చాలా బాగుంది కదా, వెరీ రేర్ కాంబినేషన్స్ అండి నేను చూపించావు మాత్రం. ఈసారి సెలెక్షన్ అంతా అసలు వావ్ అనిపించేలా చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మడత పెడుతూ కూడా ఇంకొకసారి ఎంజాయ్ చేయొచ్చు మరి దీన్ని, టచ్ కానీ కలర్స్ కళ్ళకి వచ్చే ఆనందం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మ్యాంగో ఎల్లో బేబీ పింక్ కాంబినేషన్లో వెరీ రేర్గా కావాలనుకునే వాళ్ళకి ఇదొక చీర. వెళ్ళిపోయి ఇంకా ఇది ప్యూర్ పట్టు సింగిల్ నేత,
సో ఇది మంచి రోజ్ పింక్ అండి, బెంగళూరు రోజెస్ పింక్, మంచి పింక్ షైనింగ్ తోటి మంచి అందంగా ఉంది. దానికి గ్రీన్, లీఫ్ గ్రీన్ కాంబినేషన్ లో పళ్ళు అంతా లైన్స్ వచ్చింది. లైన్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాటర్న్. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇది మా అక్క ఒకటి కట్టుకున్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ తెచ్చేదాన్ని ఈ చీరలు, తర్వాత మానేసాను. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే వదల బుద్ధి కాక పట్టుకొచ్చేసాను. అంటే ఇప్పుడు అర్థమైపోతుంది, కంచి వెళ్ళొచ్చేసింది మీ రాదమ్మా. అవును, అమ్మని చేసుకుని వచ్చేసా. ఎందుకు నవ్వుతావు? నవ్వుతాను, నేను నవ్వుతుంటే చాలా మందికి ఇష్టం కదా, అందుకని నవ్వేస్తున్నాను. దాచుకోలేను నవ్వుని. మీకు ఒకటి తెలుసా అండి, వదిలే కబుర్లు ఎక్కువ చెప్పేస్తున్నాను. నన్నలాగే ఉండమన్నారు కదా, నేను కెమెరా ముందు ఒకలా ఉంటాను, బయట ఇంకోలా ఉంటాను. ఇది నిజం. నిజాలన్నీ చెప్పేస్తుంది మీ రాదమ్మ. నేను ఇలా నవ్వగలను కూడా నా కెమెరా ముందుకు వచ్చే వరకు తెలియదండి. నా మనసులో ఉన్నవన్నీ మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అనమాట. నన్ను ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా. ఇది ఆనియన్ పింక్, బేబీ పింక్ కాంబినేషన్ లో అండి, రిచ్ పళ్ళు అండి, గోల్డ్ జరీ. ఆనియన్ పింక్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది, షైనింగ్ గా ఉంది. గోల్డ్ జరీన్ వాడారు ఇందులో. పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ అన్ని ఆనియన్ పింక్ వచ్చినాయి. శారీ మొత్తం బేబీ పింక్. ఆ మధ్యలో కూడా అండి బాడీని ఆ లైన్స్, అసలు ఒక రేంజ్ అండి ఈ చీర. కట్టుకోవాల్సిందే, కానీ పట్టు ఇందులో మనకి జరీ మామూలుది వాడారు, సింగిల్ నెయిత్ వస్తుందండి. పట్టు థ్రెడ్స్ మాత్రం ప్యూర్ అండి. సో మనకి ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయండి. కంచిపట్టు చీరలు అప్పుడు కొనుక్కున్నవన్నీ ఇప్పుడు అపురూపంగా దాచుకోలేమో అన్నంత దారుణంగా ప్రైసెస్ పెరిగినాయి. అయినా తగ్గేదేలేగా, మనం తెచ్చేసానండి. ఇంకా ఇది గ్రీన్ అండి, గ్రీన్ కి చంద్రకాంత కలర్, చాలా బాగుంది. ఇది వెరీ కామన్ అండ్ ట్రెడిషనల్ అండ్ అట్రాక్టివ్ కాంబినేషన్. ఒకప్పుడు పెళ్లి కూతుర్లు కట్టేవారు ఎక్కువగా, ఇప్పుడు అంటే డిఫరెంట్ కలర్స్, కానీ అప్పుడు మా చిన్నప్పుడు ఇవేనండి కాంబినేషన్స్. ఇది బ్లౌజు చంద్రకాంత్ కలర్ అండి, కాదు వైన్ కలర్ అండి. బ్లౌజ్ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు, రిచ్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా బుట్టీస్ వచ్చింది. నలిపేయట్లేదు, నేను చాలా జాగ్రత్తగా మడతలు పెడుతున్నాను, మీకు తెలియదు నేను జాగ్రత్తగా ఉన్నానని. బుట్టీస్ అన్ని డిఫరెంట్ గా ఇచ్చారండి. ఇదిగో గ్రీన్ బాగుందా, ఇదిగో. చీరని ఇలా ఎవరు చూపించలేరు, కేవలం మీ రాధమ్మ మాత్రమే చూపించగలదు. అవునండి, అది నేనే. ఎందుకంటే నేనే స్పెషల్ ఈ చీరలు చూపించడంలో. అందరూ ఒకలా చూపిస్తే మనం డిఫరెంట్గా చూపించాలని, ఇలా ఊరికినే ఏమీ రాదని చెప్పడం ఇష్టం లేక అలా మాట్లాడుతూ చీరలు చూపించేస్తుంది మీ రాదమ్మ. ఇదిగో ఇదొక కంచిపట్టు బెనారస్, అసలు ఒక రేంజ్ అండి. పీచ్, ఆరెంజ్, డార్క్ పింక్ కాంబినేషన్ లో మష్రూ సిల్క్ అండి. ఇది ప్యూర్ అండి. ఇది కొంచెం నేను తక్కువ రేట్లు ఇస్తాను కదా, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే దీని అందం కొంచెం ఎక్కువ ఉందన్నమాట. చూసారా, ఇంక ఇది మంచి చూపించడానికి కూడా ఏం లేదన్నమాట, అంతే. ఈ చీర కట్టుకోవాలంతే. ఇది పళ్ళు అండి, బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు. ఈ పీచ్ డార్క్ కలర్ అండి. బ్యాక్ సైడ్ శారీ కూడా మనం అనుకోకుండా బయటకు వచ్చింది. ఇదిగో చాలా బాగుంది. సో ఈ చీర ఇంకింతే చూపించాను, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బెనారస్ కటాన్ డిజైన్స్ లో, కటాన్ అంటే మళ్ళీ వేరు. ఈ బెనారస్ స్పెషల్ అండి ఈ బోర్డర్స్. ఇవి మష్రూలో మనకి ఇచ్చారు, లతలు, ఫ్లవర్స్ మాట, విత్ ఫ్లవర్స్. ఇంకా ఇది కూడా టిష్యూ అండి. ఇవన్నీ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. నేను ఇవి పడేస్తున్నాను, ఇవి ఓపెన్ చేసినప్పుడు వీటికి పెడితే గమ్ము ఎందుకు చీరలకి డిస్టర్బెన్స్ అని. చూడండి అసలు ఈ చీర, దీనికండి మనం బోర్డర్స్ అటాచ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయండి ఇవి. నేను అన్ని కుట్టించేస్తే మళ్ళీ ఇలా ఇష్టపడే వాళ్ళు కాదనుకున్నాక బోర్డర్స్ కుట్టిద్దాంలే అని నేను ఇలా ఉంచాను. ఇది ఏం కలర్ అంటే లైట్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కంటే డార్క్. పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ వచ్చింది. దీని మీద గోల్డ్, సిల్వర్ రెండు కలర్ బుటీస్ ఇచ్చి టిష్యూ అండి. అలా అని నిలబడిపోవట్లేదు, స్మూత్ గా ఉందండి. ఇలా మనం బోర్డర్స్ లో గోల్డ్ జరీ ఇచ్చారు, బోర్డర్స్ కంచి జరీస్ లాగా వచ్చినాయి ఇవి, కానీ బెనారస్ అండి. పళ్ళు అంతా
ఇలా రిచ్ పళ్ళు, 1/2 మీటర్ పళ్ళు, రిచ్ పళ్ళు ఇచ్చి మొత్తం ఇంక ఇది నేను చేయించుకోండి అంటున్నాను కదా, అలా మనం ఏం చేయించుకోకర్లేదు, జరీ థ్రెడ్స్తో వీళ్ళే ఇచ్చేసారు. అందుకే కొంచెం మనకి ఇది ప్రైసీగా ఉంటుంది, కానీ ఇది కట్టుకుంటే ఒక రేంజ్, పెళ్లి కూతుర్లకు కూడా కట్టొచ్చా అన్నంత అందంగా ఉందండి ఇది. అంటే ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటానంటే వెళ్ళిపోవచ్చు, నేనే చూపించేస్తాను ఇంకా ప్రైస్వి. ఇది మన రేంజ్ని బట్టి మనం కొనుక్కుంటే, ఇది నేనైతే పెళ్లిలో ఏదో ఒక ఫంక్షన్కి కట్టేసుకోవచ్చు పెళ్లి కూతుర్లకి, అంత నచ్చింది నాకైతే. ఇదిగో ఇంకా ఇదే లాస్ట్ చీర అండి వాళ్ళకి, పీచ్ కలర్ అండి, ఇంతే ఒకటే మాట. బెనారస్ జార్జెట్, మీరు అదే మా ఫేవరెట్ ఫ్యాబ్రిక్. ఇంకా అసలు అలా అనకూడదేమో, ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి, నేను అంటించట్లేదు, మీకు తెలిసిపోతుంది చూస్తేనే. చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికండి ఇది వెడ్డింగ్ థీమ్ సారీ అంటండి. ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు యూఆర్ ఇన్ రాధమ్మస్ ఛానల్ అని, ఎందుకంటే తిరిగేసి చూపించేస్తున్నాం కాబట్టి. చూసారా, ఇందులో మన పెళ్లిలో ఉండేవన్నీ దీని మీద డిజైన్ చేశారండి. చూడండి, రింగ్స్, కలసం, యజ్ఞ హోమం, ఇంకా అన్ని, ఇంకా మనకి అంతా మ్యారేజ్ థీమ్ అండి. ఇదంతా డిజైన్ అసలు ఎంత కష్టపడి చేసుకుంటారో కదా. ప్యూర్ జార్జెట్ మీద అండి, ఇది కూడా బెనారస్ ప్యూర్ జార్జెట్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే నేనేం చెప్తానంటే, మీకు ఇదే కలర్ కావాలనుకుంటే తీసుకున్న వాళ్ళకి చిన్న సలహా, ఇదే కలర్ క్లాత్ రాసులకి కానీ పట్టు కానీ తీసుకుని లోపల మనం ఫాల్ వేసుకునే అంత కానీ కొంచెం అటు ఇటుగా బోర్డర్లా వేయించేస్తున్నాను నేను ఈ మధ్య, అప్పుడు కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీని కలరు. లేదు నేను డిఫరెంట్ కలర్ అంటే, ఇందులో ఎల్లో ఉంది, పింక్ ఉంది, కాంబినేషన్ మీ చాయిస్ చూసుకుని, నేనైతే ఎల్లో ప్రిఫర్ చేస్తాను. ఎల్లో క్లాత్ తీసుకుని లోపల పైకి చిన్నగా కనిపించేలాగా లోపల వైపు ఇంత వేయించేసుకుంటే, ఫేసింగ్ అంటున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ చీర అయితే కట్టుకోవాలంటే కొంచెం అమ్మ మనకి ఇవ్వాలనిపించే అంత అందమైన చీరలు మీకు ఈరోజు చూపించానని అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.